ఈ వీడియో అయితే చాలా క్రేజీ వీడియో, మీరు ఎన్ని వరకు అయితే చూడండి. ఇది ఏ వీడియో అనేది కూడా దిలీప్ కి అయితే తెలీదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాంక్ చేయట్లేదు కదా, చేయక నీమైతే చేయాలరా ప్రాంక్. నాకు కూడా తెలియదు, ఇప్పితే మాటలే రావు నీకైతే. ఇప్పుడు మాట్లాడుతున్నాను బాగానే ఎక్స్ట్రా. సరే ఓకే గుడ్ సార్. సో నేను ఫన్ చేయలే కదా. ఓకే వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే నీకు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అదేంటంటే ఇప్పుడు సౌజన్య నీ వైఫ్ కదా, అవునాక తను ఎక్కువగా ఎందులో చూడాలనుకుంటావు? ఎక్కువ ఒరే డబల్ మీనింగ్ ఆలోచించదు. ఎందులో చూడాలనుకుంటే సారీ, అది డ్రెస్ లోనా లేదంటే శారీలోనా జీన్స్ లోనా? శారీస్ లోకా? శారీస్ లో. మరి ఎప్పుడు శారీ కట్టుకోదా? ఎన్నిసార్లు చెప్పినా కట్టుకోదు దొంగ. చెప్పాలిరా మరి, హస్బెండ్ అయ్యుండి ఎందుకు ప్రేమగా చెప్పాలి నాన్న. ఎన్నుకొని సెట్ అని ఇంట్లోనా కట్టుకోదు, ఒకటి నా ఇష్టం కోసం. సరే ఓకే, నీ కోరిక మేరకు నేను ఒకటి చేస్తా. ఇప్పుడు సౌజన్య సడన్ గా శారీ కట్టుకొని నీ కళ్ళ ముందుకు వస్తే నీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి కదా దాన్ని. సరే చూసి ఒకవేళ ఊహ అది ఇమాజిన్ చేసుకో. చూసి కాసేపు అలా చూడు, 2 నిమిషాలు. கயிறு நாடி வச்சதுக்கு చెప్పలేను, ఎందుకంటే చూడలేదు. చాలా మంది దగ్గర విన్నా గానీ. పోల్చుకే అంటే నువ్వు ఏమైనా 100 సార్లు పుట్టావేటి అనుకోవచ్చు ఈ అబ్బా గానీ. ఒక 2 మినిట్స్ అలాగే వేచ్చే, కళ్ళు మూసుకోను. అస్సలు కళ్ళు తెరిస్తే మాత్రం నువ్వు నిజంగా వేస్ట్. అటు కూడా నాకు అర్థం కాలేదు సార్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కళ్ళు మూసుకో. తెలుసు నేనువే ఏడెత్తినా ఇంట్లోనే. ఎవరు చెప్పు తెగిద్ది ఎక్కువ మాట్లాడేవంటే. ఇద్దరు ముచ్చు మొహాలు వేసుకొని బాగా సెట్ అయ్యారు. ఏది కొత్త చూడు అన్ని వాడుకున్నవే. ఇది ఒక లైసెన్స్. అంత బాగుంటాడా? అంత బాగుంటాడా? నా రాజకుమారుడు అంత బాగుంటాడు. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. అతను ఉండొచ్చు మరి, నేను ఎందుకు నీకు అంటే అంటే ఏది నచ్చా? నీకే తెలియాలి. వాడు కొన్ని ఇచ్చినవన్నీ నచ్చా అంటున్నావు, వాడు నచ్చకపోవడం ఏంటి? ఓడుకుంటున్నావని ఎలా కనిపిస్తుంది నీకు? అంటే అక్కన ఆపకుంటే మాత్రం మనందరం దేవునికి ఆప్తులం అయిపోతాం రా. నువ్వు ఆల్రెడీ అయిపోయినావు అనుకో, ఇట్స్ సెకండరీ థింగ్. నువ్వు చెప్పేది అలాగే కదా ఉంది. ఇప్పుడు అన్ని డబ్బులు మీకు మాట్లాడుతున్నా, నువ్వు అర్థం చేసుకుంటున్నావు. అలా నన్ను చెప్పు. చాలా బాగున్నా బంగారం. థ్యాంక్ యూ. నీకోసమే కట్టుకున్నాను. ఎవరి కోసం కట్టుకుంటా? నాకు ఎవరున్నారు చెప్పు, అన్ని నువ్వే కదా. తెలియండి అన్నీ కాదు. ఏంటి మరి? ఎక్కడికి కాదు, ఎక్కడికండి? అక్కడికే ఎక్కువ చేయక ఎక్కువ ఆలోచించుకో. నేనైతే ఆలోచించలే, నువ్వైతే ఆలోచించలే. అంటే కొత్తగా పెళ్ళయింది మరి, ఇద్దరి మధ్య ఏం లేదు కదా అని. అంటే ఎన్నో నీకే తెలియదు. ఏదో చేసుకోవడం కాదా? మరి నువ్వు అనేది అలాగే కదా ముందమ్మా. అంటే ఇంట్లో వాళ్ళకి ఫ్రీడమ్ ఉండట్లేదు. లిప్స్టిక్ తినేస్తున్నావా? అదే కదా ఇష్టం. ఇప్పుడు అవన్నీ కాదు అంటే నీకు నా లిప్స్టిక్ ఏం పని? పెట్టుకుంది ఎవరి కోసం? నీకోసమే కదా. మరి ఎందుకు అలాగా? సరే అవన్నీ కాదు, చెప్పు ఎక్కడికి వెళ్దాం? మా ఇష్టం అంటే ఇక్కడ ఎక్కడ బాగోదు కదా అని. ఎక్కడికి? అదే ఎక్కడికి? నీకెందుకు? నాతో రాదు, నేను తీసుకెళ్తాను. వస్తానే, కాకపోతే ఇప్పుడప్పుడే ఎందుకు అవన్నీ. నా కోసం ఒక పాట పాడు. నీకోసమా? నా కోసం. ఏ పాట పాడాలి? అయినా నేను చూస్తే నాకు పాట పాడాలనిపిస్తుంది, చెప్దాం అనుకున్నాను. కాకపోతే నిన్ను చూస్తే నాకే ఏదో అయిపోతుందండి. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అలిగేసావా అప్పుడే? పొట్టి పొట్టి మొహం చూపి. కోపలో కూడా అందంగా ఉన్నావు, కోపలం కూడా అందంగా ఉన్నావు తెలుసా అమ్మా నువ్వు. అబ్బా బా అది ఆ నవ్వు కావాలమ్మా. నవ్వించిన మాత్రం నవ్వించేస్తా.
మీ దా నా కోసం ఒక పాట పాడే. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. పాడతాను. మంచి ఫీల్. ఎందుకు పాడను నీకోసం? ఏ సాంగ్ పాడాలి? డీటెయిల్ భారీ సాంగ్. కంటి పాపై నిన్ను నేను కాచుకుంటా, కంటి పాపై నిన్ను నేను కాచుకుంటా, చీర కుంగై దాచుకుంటా,